అభిషేకము కొరకు ఈరోజు విశ్వాసులలో ఆసక్తి లేకపోవటం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా యవనస్తులతోనే మాట్లాడుతున్నాను. యవన బిడ్డలారా, ఇప్పుడే నీకు ఆత్మ పొందాలి అనే ఆసక్తి లేకపోతే 4 సంవత్సరాలు గడిస్తే నీకు ఎట్టకేలకు ఆసక్తి రాదు అనేది ఖచ్చితం. హల్లెలూయా. రక్షణ పొందుకున్న వెంటనే, బాప్తిస్మాన్ని పొందిన వెంటనే పిల్లారా, ఇదిగో మానక దేవుని సన్నిధానములో కనిపెట్టి 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 దేవుని బిడ్డలారా, ఆత్మాభిషేకమును వెంటనే పొందుకునే ఛాన్స్ ఎక్కువ. ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఇంకా 2-3 సంవత్సరాల్లో నీకు ఆత్మ పొందాలి అనే కోరిక కూడా రాదు. నీకు అలవాటైపోతుంది. ఆత్మ లేకుండా బ్రతకడం అలవాటైపోతుంది. నేను చేతులు జోడించి మాట్లాడుతున్నాను. దేవుని వారలారా, అభిషేకాన్ని నిర్లక్ష్యము చేయకండి దయచేసి. పరిశుద్ధాత్మ కుమ్మరింపును నిర్లక్ష్యము చేయకండి. ఒకప్పుడు ప్రలారం ఆ సంఘాలలో దేవుని బిడ్డలారా, చర్చలో పట్ట వేయాలి అన్నా కూడా ఆత్మాభిషేకం ఉంటేనే పట్ట ముట్టుకునేవారు. చీపురుతో ఊడవాలన్నా కూడా అభిషేకం లేకపోతే చీపురు ముట్టుకొనడానికి వెళ్ళలేదు. కానీ ఈరోజు పిల్లారా, అభిషేకం పొందాలి అనే ఆసక్తి ఎందుకు మీలో పరలేదు? చెప్పండి. మనతో పాటు ఏముండాలి? సిద్ధలలో నూనె మాత్రమే కాక ఎక్స్ట్రా నూనె, దివిటీలో నూనె మాత్రమే కాక సిద్ధలలో కూడా అధికంగా నూనెను పోగు చేసుకొని పెట్టుకోవాలి. అవును కాదా? సిద్ధలలో సంగతి కాదు, అసలు దివిటిల్లోనే నూనె లేదు. అవును కాదా? చిన్న పెద్ద అందరూ గమనించండి పిల్లారా, ఆత్మాభిషేకము కొరకు కనిపెట్టగలరా? చెప్పండి. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు రావాలంటే నేనంటున్న మాట పిల్లారా, నీవు ఆరాధన చేస్తున్న వేళ నిండు మనస్సుతో దేవుని ఆరాధించాలి. ఎక్కువ శాతం పిల్లారా, మీరు కూడా ఎరుగుదురు అని నేను నమ్ముతూ ఉన్నాను. చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని బిడ్డలారా, సరైన సమయం ఎక్కడ అంటే ఆరాధనలు కూర్చున్నప్పుడు, కూడికలు కూర్చున్నప్పుడు వారు పాటలు దేవుని బిడ్డలారా పరవశించి ఆత్మలో పాడుతూ పాడుతూ ఎడతెగక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న వేళ పిల్లారా, అభిషేకం వారి మీదకి దిగువచ్చిన సందర్భాలు నేను చాలా చూశాను. దేవునికి స్తోత్రం. మీరు పాట పాడుతున్న వేళ పిల్లారా, ఆత్మతో పాడడానికి ఎందుకు మీకు మనస్సు రావట్లేదు? వచ్చిన పాట కూడా చూస్తూ పాడాలా? మోకరించి పాడలేరా? నిలువు మోకాల మీద ఉండి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించలేరా? ఆరాధనలో కూడుకున్నప్పుడు పిల్లారా, ఇదిగో స్వతంత్రంగా స్వేచ్ఛగా ఇక్కడ నా దేవుడు నేను మాత్రమే ఉన్నాను అనేటువంటి భావంతో పిల్లారా, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి నీవు పరవశించి పిల్లారా, నువ్వు ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, పాట ఉన్నప్పుడు పిల్లారా, ఆటోమేటిక్గా నీ మీదకి అభిషేకం దిగొస్తుంది. దేవునికి స్తోత్రం. అదే నీవు నిర్లక్ష్యము చేస్తే ఎలా పొందగలవు ఆత్మ? వ్యక్తిగతంగా ఇంట్లో కూడా ఉండి నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అలా పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవి తక్కువ. ఆరాధనలో ఉన్నప్పుడు, సహవాసంగా ఉన్నప్పుడు, దీపస్తంభాల మధ్యలో సంచరించేటువంటి యేసయ్య పిల్లారా సంఘములో తిరుగుతూ 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 ఉంటాడు గనక, ఆయన ప్రధాన యాజకుడు గనక, మెల్కీసెదెకు క్రమములో యాజకత్వాన్ని చేసే నిరంతర యాజకుడు గనక పిల్లారా, ఆయన సంఘములో తిరుగుతూ ఉన్నప్పుడు పిల్లారా, నీ బ్రతుకుల్లో నూనె కావాలి అనే ఆరాటము కనబడ్డప్పుడు వెంటనే తైలము నీ లోపల కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దీపస్తంభాల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు, సంఘముల మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు, సంఘముగా కూడుకున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు పిల్లారా, ఎందుకు నీవు పరవశించి దేవుని గణపరుస్తున్నప్పుడు నేనంటాను పిల్లారా, ప్రధాన యాజకుడు నీ ఆసక్తిని చూసి నీ లోపల నూనెను కుమ్మరించునుగాక. అందుకే దయచేసి ఆరాధనను నామకార్థపు ఆరాధనగా మార్చకండి. ఆరాధనను నిర్లక్ష్యము చేయకండి పిల్లారా. పాట పాడుతున్నప్పుడు కన్నులు మూసుకొని హృదయాన్ని తెరిచి పిల్లారా, స్వేచ్ఛగా చప్పట్లు కొడుతూ నీవు హృదయంతరంగముతో దేవుణ్ణి గణపరిచి ఒక 4 సార్లు చేసి చూడు. ఇది అలవాటు చేసుకో పిల్లారా. ఎందుకు నీవు తెలుగులో పాడుతూ 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 నీ నోటిని పరిశుద్ధాత్మ కంట్రోల్లోనికి దేవుడు తీసుకుంటాడు. అప్పుడు నీవు అన్య భాషల్లో పాడటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. అన్య భాషలు లేవనుకోకండి దయచేసి. నీవు దాన్ని అనుభవించి చూడు. అందులో ఉన్న మాధుర్యం ఏంటో నీకు తెలుస్తుంది. మనకి
స్తోత్రం. అన్య భాషల్లో ప్రార్థన చేయటం ద్వారా ప్రియులారా నీ ఆత్మ ఫలభరితంగా ఉంటుంది. అన్య భాషల్లో ప్రార్థన చేయటం ద్వారా నీవు దేవుని మర్మాలను పలుకుతూ ఉంటావు. అన్య భాషల్లో నీవు దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రియులారే నీవు అన్య భాషల్లో దేవుని గణపరచడం ద్వారా నేను కాదు లేఖనం చెప్పే మాట ఏంటంటే నీవు దేవుని మర్మాలను పలికే వ్యక్తిగా ఉంటావు. అన్య భాషల్లో ఆరాధన చేస్తున్నది ప్రియులారా కొన్ని సంగతులు నీ బ్రతుకులు ప్రత్యక్షపరచబడతాయి. అర్థమవుతుందండి? నేను గొప్ప చెప్పట్లేదు ప్రియులారా. అన్య భాషల్లో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్న వేళ పులిపిట్ మీద ఉన్నప్పుడు ప్రియులారా నాకు తెలియకుండా ఎన్నో మర్మయుక్తమైన సంగతులు ప్రకటించిన అనుభవం నేను ఎరుగుదును. నేను ఇక్కడ ఉండి నేను బోధిస్తూ నేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు ప్రియులారా అన్య భాషల్లో వ్యక్తిగతంగా ఒంటరిగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ సమయంలో ఈ స్థలములు వచ్చినప్పుడు మర్మములు దేవుడు నోటు నుండి బయలు వెళ్ళ చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని నేను అంటున్న మాట ప్రియులారా అభిషేకమును విశ్వాసలారా నిర్లక్ష్యము చేయకండి.